జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతుల్ని కనుక పరిశీలనం చేస్తే కర్కాటక రాశి వారికి దశమంలో కుజుని యొక్క సంచారం. ఇక్కడ దశమంలో కుజుడు ఉండడం ఒక ఎత్తు, దిగ్బలయుక్తుడైనటువంటి కుజుడు ఉండడం ఒక ఎత్తు. సాధారణంగా చూసుకున్నప్పుడు దశమం కుజుడికి చాలా గొప్ప క్షేత్రం కాబట్టి అందున ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మరింత అది యోగాన్ని కలగజేసేటువంటి స్థితి. అందువల్ల వృత్తి ఉద్యోగాలలో క్రియాశీలకమైనటువంటి మార్పులను ఆశించవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కొంత సజావుగా ముందుకు సాగుతూ ఉండడము. అయితే కొంత ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం అటు ఇటుగా ఉంటుంది వాతావరణం. అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడము, కొంత వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటూ ఉండడము, శరీరం ఎక్కువగా కష్టపడి పనిచేయవలసి రావడం లాంటి అంశాలన్నీ కూడా కర్కాటక రాశి వారిలో ఉన్నాయి. అయితే ఈ కుజుని యొక్క మార్పు ప్రధానంగా వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారం ఇటువంటి వాటిపై ప్రభావాన్ని చూపెడుతుంది. వాటి పరంగా ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. ఇంకా భాగ్యంలో కుజుడు రాహుతో కలిసి ఉన్నటువంటి దోషాన్ని కోల్పోయేటువంటి అవకాశం కాబట్టి ఇది ఒక మంచి కాలంగానే చెప్పవచ్చు.